నమస్కారం అండి. మేము గురూజీ డాక్టర్ ఏ శివస్వామి మాట్లాడుతున్నాము. ఇప్పుడు శనీశ్వర భగవాన్ మార్పు జరిగినాయి. దీంట్లో కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఎట్లంటే ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలి అంటే మేము చెప్పబోతున్నాము. వారు మీరు జాగ్రత్తగా ఉండండి. ఎట్లంటే శనీశ్వర భగవాన్ ఏ చోట్ల ఉంటవారు జాగ్రత్తగా ఉండాలి. అదే మనకు మేము ఇప్పుడు చెప్పబోతున్నాము. దీంట్లో ఇప్పుడు సమీపంగా శనీశ్వర భగవాన్ ట్రాన్సిట్ జరిగినాయి. కానీ దాంట్లో ఒక మెసేజ్ ఉంటుంది. ఎట్లంటే మన తమిళనాడు ప్రకారం పంచాంగం ఉంటాయి. ఆ తమిళనాడు ప్రకారం ఉన్న పంచాంగం ఆల్మనక్ ఉంటుంది కదా, దాంట్లో శనీశ్వర భగవాన్ కుంభరాశిలో ఉంటారు. 2026 మార్చి దాకా కుంభరాశిలో ఉంటారు ఉంటుంది. కానీ నార్త్ ఇండియా పంచాంగం అంటే తిరుకణిత పంచాంగం దాంట్లో ఏమి వచ్చాయంటే మార్చి 2025లే మార్పు జరిగినాయి అంటూ వచ్చినాయి. దీంట్లో 1 ఇయర్ డిఫరెన్స్ ఉంటాయి. అదే ఎట్లా మేము తెలుసుకోవాలంటే ఫలితాలు ఎవరెవరికి ఎట్లా జరుగుతుంది అంటే చూసి అదే మేము ఫాలో అవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మేము ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాం. శనీశ్వరుడు నుంచి కొన్ని ఇబ్బంది వస్తుంది కదా, మంచిది వస్తాయి. కొంతవారికి కొంత ప్లేస్లో ఉన్నప్పుడు ఇబ్బంది వస్తుంది, కొన్ని సంకటాలు వస్తుంది. అది ఎవరెవరికి జాగ్రత్తగా ఉండాలి, ఏ ప్లేస్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాము. అది మీరు తెలుసుకోవాలి. అది చూసి మీరు జాగ్రత్తగా ఉండాలి. పరిహారాలు చేసుకోవాలి, శని ప్రీతి చేసుకోవాలి, ఆంజనేయ ప్రీతి చేసుకోవాలి. అట్లా చేస్తే శని ప్రాబ్లం తగ్గుతాయి. అంటే ఎవరెవరికి ఏ ప్లేస్లో శనీశ్వర భగవాన్ ఉంటే ప్రాబ్లంని ఇప్పుడు చెప్తాం. అంటే మీరు హారోస్కోప్లో చంద్రుడు ఉంటారు, అదే 1ని పెట్టుకోవాలి. చంద్రుడు ఉంటారు, అదే 1ని పెట్టుకొని 12వ రాశి 12వ ప్లేస్లో శని ఉంటే శని ప్రభావం జరుగుతాయి. ద ఫస్ట్ ప్లేస్లో శని ఉంటే శని ప్రభావం ఉంటుంది అని తెలుసుకోవాలి. సెకండ్ ప్లేస్లో శని ఉంటే శని ప్రభావం జరుగుతుంది అని తెలుసుకోవాలి. 4th ప్లేస్లో శని ఉంటే శని ప్రభావం తెలుసుకోవాలి. అట్లా 8వ స్థానంలో 8th హౌస్లో శని ఉంటే శని ప్రభావం జరుగుతుంది అని తెలుసుకోవాలి. ఈ ప్లేస్లో ఉంటే మేము చెప్పిన ఫలానా ప్లేసెస్లో శని ఉంటే శనీశ్వరుడు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు, ఇన్వెస్ట్మెంట్, ఇట్లా లోన్ సంబంధించిన విషయాలు, లిటిగేషన్, ఈ మాటలు, ఇదిలో అన్ని దాంట్లో కూడా ఆరోగ్యం, ఇది అన్ని విషయాల్లో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది. అంటే శని ప్రభావం తగాలంటే ఏం చేయాలి అంటే శనీశ్వర భగవాన్ స్థలానికి పోయి రావాలి. అంటే తిరునల్లారు ఉంటుంది, షిరిడి దగ్గర శని సింగనాపురం ఉంటుంది, మందపల్లి ఉంటుంది, పావగొడ ఉంటుంది. ఇట్లా పాత శని క్షేత్రానికి పోయి వస్తే ఆ శని ప్రభావం మనకు ఖచ్చితంగా తగ్గుతుంది. దానికి కాక ఇంపార్టెంట్ ఏమంటే అన్నదానాలు. ఇంకా ఇంపార్టెంట్ ఏమంటే అన్నదానాలు. ఇట్లా శని ప్రభావం జరుగుతున్న వారు అన్నదానాలు అప్పుడప్పుడు చేసుకుంటే ఉండాలి. వెరీ పర్టికులర్ వికలాంగులకు అన్నదానాలు పెట్టే ఆ శని ప్రభావం అందరికీ తగ్గుతుంది, మంచిది కూడా జరుగుతాయి. దానివల్ల ఇట్లా మీరు మంచిదాన్ని అనుభవించండి. నమస్కారం. Do you want to know more about your personal Nadi predictions? Please contact the address above.